హాయ్ అండి. ఒకరేమో పనా పాట ఇంట్లో ఖాళీ కూర్చొని ఏం చేయాలో తెలియక వీడియోస్ పెడుతుంది అనుకుంటున్నారు. ఇంకొకరేమో ఏముందిలే ఫోన్‌లో ఏదో వీడియో తీసి పెట్టేస్తే డబ్బులైతే వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. ఎవరు కూడా కష్టపడకుండా సుఖపడలేరండి. ఒక నిమిషం వీడియో కోసం ఒక గంటైనా కష్టపడాలి. అలాంటిది డైలీ వీడియోస్ చేయాలంటే ఎంత కష్టపడాలో అర్థం చేసుకోండి. అందరి గురించి ఏమో గానీ నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మాత్రం దాని నుంచి వచ్చే ఇన్‌కమ్‌తో మా ఆయనకి కొంచెమైనా హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను. హెల్ప్ అంటే నేను పెట్టే ఫస్ట్ వీడియోకి ఇన్‌కమ్ వస్తుందని కాదండి. నేను కష్టపడుతూ పోతే నాకు ఏదో రోజు సక్సెస్ వస్తుంది. నా సక్సెస్ తర్వాత వచ్చే ఇన్‌కమ్‌తో నేనైతే హెల్ప్ చేయాలనుకున్నాను అంతే. అంతేగాని ఖాళీగా ఉండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టగానే డబ్బులైతే రావండి. కొంచెం కష్టపడాలి. వ్యూస్ బాగా రావాలి. వీడియోస్ పెట్టుకుంటూ పోవాలి. మన అదృష్టం బాగుంటే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుందనమాట. ఆ తర్వాత మన ఛానల్ ముందుకెళ్ళి వ్యూస్ బాగా వచ్చి వాచ్ అవర్స్ పెరుగుతాయి. వాచ్ అవర్స్ పెరిగాక మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అయ్యాక మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందండి. వెంటనే డబ్బులైతే రావు. మనం అక్కడి నుంచి పెట్టే వీడియోస్‌కి వ్యూస్ బాగుంటే డబ్బులు అక్కడి నుంచి వస్తాయన్నమాట. అంతేగాని చూసేవాడికి తెలీదు కదా! మోసేవాడు బరువన్నట్టు డబ్బులు వస్తున్నాయని